బ్రేకింగ్లో చూస్తున్నాం. జూబ్లీహిల్స్ సీఐ శ్రీనివాసులు రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. ఆయనపై వచ్చిన ఆరోపణలు నిజం తేలడంతో హైదరాబాద్ సిపి ఆయన్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్కు వచ్చిన మహిళను నమ్మించి ఆమెను శరీరకంగా వాడుకున్నట్లు విచారణలో నిర్ధారణ అయింది. అంతేకాదు మహిళకు సంబంధించిన వీడియోలను అడ్డం పెట్టుకుని డబ్బులు వసూలు చేసినట్లు కూడా పోలీసులు గుర్తించారు. మొదటి నుంచి వివాదాల కేంద్ర బిందువుగా నిలిచిన శ్రీనివాసులరెడ్డి గతంలో కూడా పలు ఆరోపణలు ఎదుర్కొన్నారు. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులో ఎస్ఐగా పనిచేసిన సమయంలో పీకిల నాయక్ తాండా వాసుల చేతిలో దెబ్బలు తిన్నారు. అనంతరం కోదాడ సీఐగా ఉన్న సమయంలో అవినీతి ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు. ఇప్పుడు తాజా ఆరోపణలు రుజువు కావడంతో సస్పెన్షన్ వేటు పడింది. ఎస్ఐకి ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్, జూబ్లీహిల్స్ సిఐ శ్రీనివాసులు రెడ్డిని ఆల్రెడీ సస్పెండ్ చేశారంటున్నారు. ఓవరాల్గా జరిగింది ఏమిటి అసలు? జూబ్లీహిల్స్ సిఐ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డిని నగర పోలీస్ కమిషనర్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే అతను గతంలో పనిచేసిన పోలీస్ స్టేషన్ లో ఒక మహిళ ఫిర్యాదు చేయడానికి వస్తే ఆ అమ్మాయిని పైన లైంగిక దాడులు చేయడంతో పాటు అంతేకాకుండా లైంగిక దాడి చేసి అమ్మాయిని గర్భవతి కూడా చేశారు. అంతేకాకుండా అబార్షన్ చేశారు. దాంతో పాటు ఒక వీడియోస్ తీసుకొని బ్లాక్ మెయిల్ కూడా చేసి 2 కోట్ల వరకు కూడా తీసుకున్నట్లుగా దీనికి సంబంధించి డీజీపీ కూడా ఫిర్యాదు చేశారు. డీజీపీ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అందులో పూర్తిగా దీనికి సంబంధించి ఎంక్వైరీ కూడా చేశారు. ఎంక్వైరీ చేసిన నేపథ్యంలో నిన్న సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. అయితే మొత్తానికి చూస్తే ఆమె ట్రాన్సాక్షన్ కూడా అంటే గూగుల్ పే, ఫోన్ పే ద్వారా కూడా డబ్బులు తీసుకున్నట్లుగా అన్ని సాక్ష్యాధారాలు కూడా పోలీసులకు కూడా చూపించిన నేపథ్యంలోనే ఉన్నతాధికారి ఈ సాక్ష్యాలన్నీ కూడా సేకరించిన నేపథ్యంలో శ్రీనివాస్ రెడ్డి చేసిన తప్పును గుర్తించి శాఖపరమైన చర్యలు కూడా తీసుకున్నారు. ఇందులో భాగంగానే అతన్ని సస్పెండ్ చేస్తూ ఈ యొక్క ఉత్తర్వులు కూడా జారీ చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. ఈ నేపథ్యంలో చూస్తే మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి అతను ఇంకా ఏమేమి చేశాడు అనే దానిపైన కూడా ఓవరాల్ గా దర్యాప్తు కూడా జరుపుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ.